జిల్లా కేంద్రం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజలపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెనుభారం మోపిందని కేంద్ర సర్కార్ వైఫల్యంతోనే దేశంలో అధిక ధరల పెరుగుదల అని రామరాజ్యంలో నేడు దోపిడీ పాలన సాగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు విమర్శించారు. శనివారం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గద్వాల జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా కార్యాలయంలో కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి వైఎస్ఆర్ సర్కిల్లో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రోజు రోజుకు ధరలను పెంచి పేద ప్రజలపై అధిక భారం మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులు పేదలు కూలీనాలు చేసుకుని బతికే వాళ్ళు ఈరోజు వాళ్ళు చేసుకొని కష్టపడి చేసుకుని బతికే ఒక కూలీ వస్తే ఆ కూలీ వాళ్ళు బతకడానికే సరిపోతుంది. మరి ప్రతి మనిషికి సంపాదన అవసరం కదా, వాళ్ళకు వాళ్ళ పిల్లలకు కళలు ఉంటాయి కదా, ఆ కళలు నేర్చుకోవాలంటే ఏం చేయాలా? వాళ్ళ పేదల గురించి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలా. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రజా కార్మికులకు వ్యతిరేకంగా సామాన్యులకు ప్రతిభటనగా మారే కేంద్ర ప్రభుత్వ పన్నుల భారము ధరల భారం వ్యతిరేకంగా సామాన్యులు ఊరుకోరు. తగిన గుణపాఠము ఈ కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీకి తెలియజేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు కూడా ప్రశ్నించకూడదు, ఎవరు కూడా పోరాటం చేయకూడదు. నేను చెప్పిందే విధం, మేమే రామన అవతారము, మేమే మొత్తం దేవుళ్ళమని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళు ఈరోజు మరి దేశంలో ప్రజల బతకనీయకుండా చేస్తారు. ప్రజలకు అనేక రకాల పన్నులు పెంచి మరి చాలా ఇబ్బందిగా మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఈరోజు దేశంలో ప్రజలపైన మరి అనేక రకాల మరి ఇబ్బందులకు గురి చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలు అనేది ఈ దేశ అభివృద్ధికి చాలా ప్రమాదకరంగా మారినాయి. సామాన్యులు ఎక్కడ కొనుగోలు చేసి ఎక్కడ బతకడానికి వీళ్ళు ఎక్కడగా పెంచుతూ ఉన్నారు. నిన్నటికి నిన్న రాత్రే మరి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతున్నాము. ఈరోజు చమురు ధరలు పెరిగినాయి, మేము పెంచక తప్పదని చెప్పేసి మాట్లాడుతున్నాను. మేధావులు ముందే హెచ్చరిక చేస్తున్న సందర్భం జరిగింది. ఖచ్చితంగా ఈ దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతుంది, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచుతుందని చెప్పిన సందర్భంగానే మరి ఈరోజు మరి పెట్రోల్ డీజిల్ ధరల్ని మరి సామాన్యుల పేరు పెంచి నేను భారంగా మార్చి నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా తగ్గిస్తానని చెప్పేసి మరి ఆనాడు 2014లో 2018లో అనేక రకాల హామీలు ఆర్పాటాలు చేసినటువంటి ఈ విశ్వగురు అనేటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చినాక రోజు రోజుకి ధరలు పెంచుతూ ఉన్నారు. సామాన్యులు బతకనీయకుండా జీవించకుండా మీరు చావనైనా చావండి, బతకడానికి మేము ఎలాంటి సాయం కేంద్ర ప్రభుత్వంగా బీజేపీగా చెయ్యము, మీరు మీ ఇష్టము, మేము ధరలు మాత్రం పెంచుతూ పోతామని చెప్పేసి నిస్సిగ్గుగా ఈరోజు కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో నిర్ణయాలు తీసుకుంటా ఉంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో పెంచినటువంటి పెట్రోలు డీజిలు కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు ర్యాలీలు నిరసన ప్రోగ్రాంలు నిర్వహిస్తున్న సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ కమర్షియల్ గ్యాస్ ధరలను అట్లాగే నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే నరేంద్ర మోడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని, లేకపోతే విధానాలకు ఖచ్చితంగా తలకొకపోతే కొట్టకపోతారని చెప్పేసి హెచ్చరిస్తూ మరి ఈరోజు ధర్నా చేస్తున్న సందర్భంగా నరేంద్ర మోడీని సిపిఐ పార్టీగా అడుగుతూ ఉన్నాం. విశ్వగురు అంటున్నాడు, రాముడిని ఏలుబట్టుకొని నేను నడిపిస్తాను అంటున్నాడు. అనేక రకాల మంచి ముద్దు పేర్లు పెట్టి ఈ దేశంలో మతం పేరుతోటి ఓట్లు దండుకొని సామాన్యుల్ని, రైతుల్ని, పేద ప్రజల్ని మొత్తం కూడా మరి మోసం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ గద్వాల జిల్లాలో మరి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మరి జిల్లా కేంద్రంలోని మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మరి పెట్రోలు, డీజిల్, గ్యాసు, నిత్యావసర సరుకుల ధరలు పెంచి మరి పేద ప్రజల మీద భారం మోపుతున్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. డీజిల్, పెట్రోలు, గ్యాస్ పెరగడం వల్ల పేద ప్రజలపైన అనేకమైనటువంటి భారాలు పడతాయి.
పెంచిన ధరలను వెంటనే మరి కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోండి అని మరి ప్రధానమంత్రి మోడీ గారు మరి చెప్తున్నారు కానీ మరి కేంద్ర ప్రభుత్వము పేద ప్రజలకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు ఎందుకు ఇవ్వలేకపోతుంది? పేద ప్రజలకు సబ్సిడీలు, వాహనాలపైన సబ్సిడీలు ఇస్తే మరి ఎలక్ట్రికల్ వెహికల్ తెచ్చుకుంటారు. మరి 50% సబ్సిడీ. రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మరి పెరిగిన ధరలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉంది. ఇందులో భాగంగానే మన జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, అలాగే ఏఐటీసీ కార్మిక బృందాల తరఫున కూడా గద్వాల జిల్లాలో పాత బస్టాండ్ ఆవరణలో పెరిగిన ధరలకు, పెట్రోల్ డీజిల్ పెరిగిన ధరలకు వ్యతిరేకంగా, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా, మరి అలాగే నిత్యావసరాల వస్తువులపై పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాము. మరి ఈ ధరలను చాప కింద నీరులా పెంచుతూ ఉన్నారు నాయకులు.